అసలు వంకాయతో ఏం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ గుత్తొంకాయ పులుసు నా స్టైల్‌లో చేయబోతున్నానండి. చాలా సింపుల్‌గా చేయబోతున్నాను. కాకపోతే టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా ఒక పాన్‌లో ఒక కప్పు పల్లీలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నువ్వుపప్పును కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అందులో 2, 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు 4, 5 ఉల్లిపాయల దాకా తీసుకున్నాను. దీంతో పాటే కొన్ని బేసిక్ స్పైసెస్‌ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా క్యాప్షన్‌లో మెన్షన్ చేస్తున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద. ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయలని గుత్తొంకాయల్లాగా వేయకుండా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలని లైట్‌గా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఇందులో నువ్వుపప్పు, పల్లీలు యాడ్ చేసాం కదా! ఫ్రై అవుతున్నప్పుడు ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగా వస్తుంది. తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు, చింతపండు రసం వేసుకొని, ఉప్పు కూడా సరి చూసుకొని, చివరగా ఇందులో కసూరి మేథి, కొత్తిమీర యాడ్ చేసుకొని, వాటర్ మొత్తం చిక్కబడే వరకు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. నిజంగా టేస్ట్ అయితే హెవెన్ అండి అసలు. కమ్మ కమ్మగా, మంట మంటగా, పుల్ల పుల్లగా చాలా బావుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా అకౌంట్‌ని ఫాలో చేయండి.